బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికీ ప్రేజలాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధనలో కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనములు. యేసు నామములో మీ అందరికి సమాధానం కలుగాక. మరి ఇప్పుడు స్టార్టింగ్ పేరుతో మనం ఈ ఆరాధన స్టార్ట్ చేసుకుందాము. మరి ప్రార్థన చేయవారు శాంతమ్మ సిస్టర్ గారు, పాట రవణ పాడతారు. అందరికీ ప్రైజ్లో మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవ, దేవాతి దేవ, రాజాతి రాజా, గొప్ప దేవా, నీకే వందనాలు తండ్రి. నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన ప్రభా, నీకే వందనాలు యేసయ్య. ఈ యొక్క దినాన్ని ప్రభా, ఈ మీటింగ్ లో జాయిన్ అయ్యేటకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకున్న దేవా, నీకే వందనాలు నాయన. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మీరు దిగండి నాయన, మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. యేసయ్య, పరలోక మర్మాలను మాకు తెలియపరచండి. ఆత్మీయంగా ప్రభా ఎదుగుదల దయచేయండి ప్రభా. పరిశుద్ధుడా, నీకే వందనాలు నాయన. మాలో తప్పులో ఉంటే క్షమించండి అయ్యా. వాక్యం ద్వారా మాతో ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి నాయన. ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారిని ప్రభా మీరు స్వస్థపరచండి. పరిశుద్ధుడా, మీకే వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ ఆరాధన అంతటి ప్రభా మీకు మహిమకరంగా జరిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. అన్న పాట పాడండి. రవణ ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. అన్న పాట పాడండి. ఒక్క నిమిషం సిస్టర్. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను నీ మహిమలు నేను మహిమను పొందా, నీ కృప చింది నీ కృప యేసయ్యా. నీ కృప నాకు చాలయ్యా,
నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే ఆదరణ ఇచ్చింది నీ కృపా. ఆశ తీరా ఆరాధన చేసే ఆదరణ ఇచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలే. నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలే. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మన మధ్యన ఉన్న చంద్రశేఖర్ అన్న గారు వాక్యం షేర్ చేసుకుంటారు. ప్రార్థిస్తున్నాం సిస్టర్. బ్రదర్ చెప్పండి. ఓకే అన్న. ఓకే. పరిశుద్ధుడ వగు దేవ, సర్వోన్నతుడగు మా తండ్రి, మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకొంచున్నాను నైనా. ఈ ఉదయం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా ఓ ప్రభు మీ సన్నిధికి మనం నడిపించినందుకు మీకు ఎంత కృతజ్ఞత అర్పించుకుంటున్నాను. ముఖ్యంగా నైనా ఈ యొక్క సాయంత్రం సమయంలో తండ్రి మీ యొక్క సన్నిధికి వచ్చి తండ్రి మీ యొక్క స్వరాన్ని వినాలని మాకు ఆశ ఉంది ప్రభు. ఓ ప్రభు మీ యొక్క వాక్యం వింటే మాకు జీవం నైనా, మీ యొక్క వాక్యంలో నానబడితే ప్రభు దుష్ట శక్తులు మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో ముట్టలేదు ప్రభు. ఆ ప్రభు మరి అటువంటి అగ్నిగల ఆ యొక్క వాక్యం చేత మమ్మల్ని అందరినీ మన సిద్ధపరచండి, భద్రపరచండి. ఓ ప్రభు ప్రతి అనారోగ్యము, ప్రతి చీకటి శక్తులు గజగజ వంకి పారిపోవాల్సింది దినం యేసుక్రీస్తునామమున. హల్లెలూయా. ఓ ప్రభు మాతో మాట్లాడండి నైనా. మరోసారి ప్రభు అనేక మంది అలసిపోయి తండ్రి అనేకమైన పనులు విచారణ చేత ఉంటుండగా నైనా మీరే సహాయకులు నడిపించండి. వాళ్ళందరినీ మీరు చెంతగా ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దుష్టుడు ప్రభా అధికంగా పనిచేస్తుండగా
ప్రభు ప్రపంచమంతటా తండ్రి మీరు మాకు చూపించిన విధానంగా కోవిడ్ విస్తరిస్తుంది, తిరిగి విస్తరిస్తుంది. ప్రభు ఈసారి మా దేశంలో కనికరించామని ప్రార్థిస్తున్నాం. మీరు హెచ్చరించారు, ఎవరైతే ప్రార్థన పూర్వకంగా ఉంటారో వారందరూ కాపాడబడతారన్నారు నేను. కాబట్టి నేను సహాయపడండి. నేను ప్రార్థనలో తను మళ్ళీ మెలకువగా ఉండి ఎడతెగక ప్రార్థించమన్నారు. గ్యాప్ ఇవ్వకుండా ప్రార్థించాలని సహాయపడండి నాయన. దివారాత్రులు మీ సన్నిధి సమయం గడపలాగా నడిపించండి. అవును ప్రభువా, మీరే ఆశ్రయపురము, మీరే మా కావలి కోట, మీలోనే మాకు ఆశ్రయం తండ్రి, మీలోనే కాపుదల. కాబట్టి మమ్మల్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. నేను ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తున్నాం కొంతకాలం నుంచి. ప్రభువా, మాతో మాట్లాడే వాళ్ళు మీరే. ఓ ప్రభువా, మేము ప్రతి క్షణం సిద్ధంగా ఉన్నానైనా మీ యొక్క వాక్యం వినడానికి. పరిశుద్ధతతోని వీటన్నిటిని స్వీకరించి ప్రభువా మేము నేర్చుకొని మా జీవితాలను అవలంబించుకోవాలా. ప్రకటన గ్రంథాన్ని అనేకులకు ప్రకటించి భవిష్యత్తులో ఏం జరగబోతుందో ప్రతి ఒక్కరిని సిద్ధపరచాలని చూపించి అటువంటి పరిచయాన్ని మాకు అనుగ్రహించినారు నాయన. కాబట్టి ఈ వాక్యాలను మేము బహు దీర్ఘంగా ధ్యానించలాగా సహాయపడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు 28వ తారీఖు మే 2025. బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటున్న కాలము బబులోను కూలిపోయే సమయానికి మనం సిద్ధమైనాం. దానికి తగినట్లు ప్రభు మనకి వాక్యాలను చూపిస్తా ఉన్నాడు. కాబట్టి దీన్ని గ్రహించిన వాళ్ళు దాని ప్రకారంగా సిద్ధపడతా ఉంటారు. కాబట్టి ఇవన్నీ జరిగినప్పుడు మన పరిస్థితి ఏంది, ఇవన్నీ మన కాలంలో జరుగుతున్నప్పుడు మన పరిస్థితి ఏంది, మనం ఎక్కడున్నాం. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అంతే కదా. ప్రవచనాలు అన్నీ తెలుసు, అవి నెరవేరే టైంకి ఎవ్వరు గ్రహించలేదు. కాబట్టి అమాంతంగా ఆ జలాన్ని కొట్టుకుపోయినట్లు వాళ్ళందరూ శ్రమల కాలంలో కొట్టుకొని పోయినట్లు మనం చూస్తూ ఉంటాం. అనేక మంది బబులోనికి బానిసలాగా కొనిపోయినరు. దాని తర్వాత ప్రపంచమంతటా చెదిరిపోయినరు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం చిగబడకుండా ఉండాలంటే మనం బహు జాగ్రత్తగా వీటన్నిటి గ్రహించాలి. యథావిధిగా జీవిస్తారు. నోవా జలప్రళయ కాలం ముందు మనుషులు జనులు తినచ్చు, త్రాగొచ్చు, నారు నాటుచు, అమ్ముచు, కొనుచు, పెళ్లిళ్ళు చేసుకొనొచ్చు, పెళ్లికి ఇచ్చచ్చు. ఎవడు గుర్తెరగని సమయంలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ కొనిపోయాను. అందరినీ కొనిపోయాను. ఒక చిన్న కుటుంబాన్ని విడిచిపోయింది. తక్కిన వాళ్ళందరూ తీసుకొని పోయింది. అందరినీ, కొందరిని కాదు. కాబట్టి అలాగుననే మనుషు కుమారుడు రాకడ దినమున ఉండును. ఒకడు కొనిపోబడతాడు, ఒకడు విడబడతాడు. కొనిపోబడ్డవాడు నిత్య నరకానికి, విడబడ్డవాడు ఆయన కనికరం, ఆయన కృపల్లో విడబడుతున్నాడు. దాన్ని లోకము ఉల్టా చేసుకుంది వాక్యం. జలము ఎవరిని కొనిపోయింది? పాపులని. విడిచింది ఎవరిని? పరిశుద్ధులని. కానీ ఈ రోజు దాన్ని రాప్చర్ కల్ట్ బోధకులు ఉల్టా చేసేసిండ్రు. జలము ఎవరిని కొనిపోయింది? అలాగుననే అన్నాడు మన ప్రభు. దాని తర్వాత వాక్యం అలాగుననే అంటే ఆయన రాకడ దినం కూడా అట్లనే ఉంటది. ఒకడు నిత్య నరకానికి కొనిపోబడుతున్నాడు, ఒకడు ఆ యొక్క నరకం నుంచి విడుదల పొందుతున్నాడు. ఒక స్త్రీ నిత్య నరకానికి కొనిపోబడుతుంది, ఒక స్త్రీ విడుదల పొందుతుంది. అంతా ఎక్కడ జరుగుతుంది? పొలంలో. కాబట్టి కళ్ళంలో ఎవరైతే నూర్చబడుతున్నారో, నూర్చబడడం అంటే ఏందో తెలుసా? నూర్చబడడం అంటే విత్తనము తొక్కబడడం. దాని మీద ఉన్న తాళ్ళు లేక తొక్క అంటారు. ఆ తొక్క అంతా విడిపోయి అందులో నుంచి మంచి విత్తనం బయటికి రావాలా. ఆ విత్తనాలన్నీ కళ్ళంలో దాచుకొని తొక్క బయటేసి ఆరని అగ్నితో కాల్చుతాడు మన ప్రభు అని యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఎంతమంది కళ్ళంలో ఉంటారో అంతమందే కాపాడబడతారు అనేది మనం అక్కడ నేర్చుకుంటున్నాం. అదే రీతిగా మన ఫెలోషిప్ గ్రూప్ పేరు కూడా కళ్ళం కదా. కళ్ళం బైబుల్ ప్రవచన పరిచర్యలు. కాబట్టి మన బాధ్యత ఏంటంటే కళ్ళంలోనికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచుకోవాలా, ప్రతి ఒక్కరిని నడిపించాలా. అది యొక్క విధానం. ఎందుకంటే కళ్ళంలో రాని స్థితిలో ఏం జరుగుతుందంటే జలప్రళయానికి ఓడలో లేనివాడి పరిస్థితి లాగుంటది. బయటనే ఉండిపోతారు. కాబట్టి బయట భయంకరంగా ఉంటది.
బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకల గురించి ధ్యానించినప్పుడు కూడా గది తలుపులు వేయబడ్డాయి. బుద్ధి గలవారు లోపలికి వెళ్ళిపోయినారు, బుద్ధి లేని వారు బయటికి వెళ్ళాల్సి వచ్చింది. తలుపులు తీయలే వాళ్ళకి. పోండి అంటే పోయినరు వాళ్ళు. వీధుల పడి ఎక్కడెక్కడో పరిగెత్తి బహు శ్రమల పాలై అందరూ మరణించి తిరిగి పెళ్లి విందుకు వస్తున్నారు. అది నేను చూపించిన వాక్యాలు, వాటికి సవినయాన్ని. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించిన మనము బహు జాగ్రత్తగా వీటిని పరిశీలించుకోవాలి, ప్రతి వాక్యం పట్ల. అందుకే దివారాత్రులు ఎందుకు ధ్యానించమన్నాడంటే, నేను ఆల్రెడీ మీకు ముందుగానే చెప్పిన, మీరు చదవలేదా అంటాడు కదా, మొదట ఏం రాయబడిందో మీరు చూడలేదా అంటాడు కదా ప్రభు. కాబట్టి వీటన్నిటిని గ్రహించిన మనము మన పరిస్థితి ఏంది, ఏ రీతిగా మనం సిద్ధపడుతున్నాం ఆయన రాకడకు. జస్ట్ ఇంకొక 3 years లో మీరు చూస్తారు, బహు భయంకరంగా ఉంటాయి పరిస్థితులు. జస్ట్ 3.5 years. 2008 లో మనం ఆల్రెడీ చూసినాం భయంకరమైన స్థితి ఉంటుందని. దాని తర్వాత కోవిడ్ స్థితి గురించి మనం చూసినాం. దాని తర్వాత యుద్ధాల గురించి మనం చూసినాం. ఇవన్నీ ముందుగానే దేవుడు హెచ్చరించాడు యుద్ధాల గురించి. కరువు ఇప్పుడు చెప్తున్నాడు, త్వరగా కరువు ఉండబోతుందని. కాబట్టి ఆ అందరికి చూస్తే యథావిధిగా ఉందిలే, అంతా కరెక్ట్గా ఉందిలే, అంత బాగానే ఉంది కదా, ఆర్థికంగా బాగానే ఉన్నాం కదా మన దేశం, ఇట్లా మాట్లాడుతుంటారు. కానీ ఎవరు గురి తెరచగలిగిన సమయంలో అది అమాంతంగా వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఎవ్వరు తప్పించుకోరు. ఉపద్రవం వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఎవరు తప్పించుకోరనుంది వాక్యం. మరణంతో నిబంధన చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి మతపరమైన జీవితం బహు డేంజరస్ జీవితం అది. అదొక దుష్టత్వం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మోసపోయిన జీవితాలు, ఇతరులను మోసపరిచే జీవితాలు. కాబట్టి మనం అట్లా ఉండకుండా మనము ప్రతి ఒక్కరిని సిద్ధపరచాల. మన పరిచర్య ఏంటంటే కించపరచడం కాదు, కేవలం ఖండించడం అని కాదు, ఖండించిన వారికి మార్గం చూపించాల. మన బోధనలు అటువంటి స్థితి ఉండాలా. ప్రతి ఒక్కరికి మార్గాలు చూపించాలి. ఎందుకంటే ఆయన మార్గం కదా మనకి ఇచ్చిండ మార్గము. ఇప్పుడు మనం ఆ మార్గాన్ని ఇతరులకు చూపించకపోతే ఎట్లా వాళ్ళకి మనం విడుదల కల్పించగలం చెప్పండి? మనుషులు ఎట్లా ప్రభు చెంత నడిపించగలం చెప్పండి? కాబట్టి కొన్ని విషయాలు ఈ దినం మనము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలోని వాక్యాలను మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి కొన్ని విషయాలు మనం చూద్దాం. ముఖ్యంగా మనము ధ్యానిస్తున్న అంశం ఏంది అంటే గోగు మాగోగు అనే అంశం గురించి. ఈ గోగు మాగోగు అనే దాని గురించి ధ్యానిస్తున్నప్పుడు మనము గతంలో చూసినట్లుగా నోవాహు సంతతి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ గోగు మాగోగు అనేవాళ్ళు. కాబట్టి గోగు మాగోగు అనేది ఒక చిహ్న పరంగా చెప్పబడింది, కానీ ప్రకృతి సహజంగా ఉండే దేశాలు కావు, మనుషులు కావు. ఎందుకంటే ముఖ్యంగా పోయిన వారం మనం చూసినాము, ఆదివారము ఎహెచ్కేల్ గ్రంథంలోని 38వ అధ్యాయము 39వ అధ్యాయంలో ఈ గోగు మరియు మాగోగు అనే ప్రవచనము భవిష్యత్తులో ఏ రీతిగా ఉండబోతుంది అనేది, అది మనం ఇప్పుడు సిద్ధమవుతున్నాం అన్నట్టు. ఇప్పుడు మీరు గమనిస్తున్న విధానంగా యుద్ధం ఎటెటో వెళ్ళిపోతుంది. మీరు గమనించడం లేదో, ఇస్రాయల్ ప్రజలకి ఇతర దేశస్తులకి యుద్ధం, అది టెర్రరిస్ట్ల నుంచి, పాలస్తీనా నుంచి ఎటెటో వెళ్ళిపోతుంది. సిరియా మీదకి వెళ్ళిపోయింది ఈరోజు. సో దాని తర్వాత ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. ఆడ ఉన్న రకరకాల దేశాల మీదకి వెళ్ళిపోతుంది. ఇస్రాయల్ ప్రజలు, ఇస్రాయల్ దేశము అనేక అరబ్ దేశాల మీద పోయి యుద్ధం ప్రకటిస్తుంది, బాంబ్స్ వేసి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళందరూ సైలెంట్ గా ఉంటారా? వాళ్ళు కూడా బాంబ్స్ అని ప్రయత్నిస్తారు అవకాశాన్ని చూసి. ఇప్పుడు పాకిస్తాన్ గురించి మనం చూస్తున్నాం, వాడు బాంబ్స్ వేస్తారనేసి మనం ఎప్పుడో చూసినాం. కానీ మనం వాటిని తిప్పి కొట్టినాం, కానీ అమాంతంగా ఏదో ఒక సమయంలో అది వచ్చి పడుతుందా లేదా? 24 గంటలు మన వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు, కానీ ఎవరు తెలుసు పరిస్థితులు ఎట్లుంటాయో? ఎవరం చూసినామా? జన నష్టం అయితే జరుగుతుంటది కదా. ప్రభు మనకు చూపించిన విధానంగా ప్రపంచమంతా రక్తము ఏరై పారుతాయి అనేసి, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి కూడా మనం చూస్తా ఉన్నాము. కాబట్టి ఇక్కడ మనం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చూస్తున్న విధానంగా ఈ దేశాలు ఇవి ఎక్కడికి నుంచి బయటకు వస్తున్నాయి, ఈ దేశాలు అనేది, ఇవన్నీ ఈ దేశాలు ఈశాన్య దేశాలు అంటారు వీటిని. ఈ నార్త్ నుంచి వచ్చే దేశాలు ఇవన్నీ ఇస్రాయల్ దేశంపై భౌతికంగా అంటే ప్రకృతి సహజంగా యుద్ధము చేయబోతున్నాయి అని వాళ్ళు ప్రకటిస్తా ఉన్నారు. ప్రతి వాక్యము ఈ యుద్ధానికి సంబంధించినయే. కాబట్టి
ఇస్రాయల్ దేశం మీదకి తదితర దేశాలు అన్ని దొమ్మిగా వచ్చి దాని మీద పడి దాన్ని నాశనం చేస్తాయని ప్రకటిస్తారు ఈ వచనం ప్రకారంగా, ఈ వాక్యం ప్రకారంగా పోయిన వారం చూసినట్లు. కానీ ప్రభు మనకి ఎప్పుడో చూపించిన ఒక విధానం ఏంటంటే ఇవి శారీరకమైన కాక ఆధ్యాత్మికమైనయే. కాబట్టి ఇస్రాయేల్ ప్రజలు అంటే ఎవరు? ఇస్రాయేల్ ప్రజలు అంటే అంతరంగమందు దేవుని ప్రజలుగా మార్చబడ్డ వాళ్ళే వీళ్ళు కేవలం యేసు ప్రభునందు విశ్వసించి పరలోక రాజ్యం కొరకు సిద్ధపడిన వారే వీళ్ళు. కాబట్టి వీరి మీదికి ఆ యొక్క దుష్ట శక్తులు, అపవిత్ర ఆత్మలు దాడి చేయడమే ఈ గోగు మాగోగులకు సంబంధించిన బోధ. కాబట్టి ఎప్పుడన్నా బహు దీర్ఘంగా వీటిని ధ్యానించాలంటే మనకి అంత సమయం దొరుకుతలేదు. ఆ రోజులలో మనం ఏంటంటే అటు రిట్రీట్స్లలో కానీ ఎక్కడైనా రిసార్ట్స్ లో కానీ కూర్చొని ఇవన్నీ మనం ఒక స్టడీ లాగా డే అంతా కూర్చొని ధ్యానించేవాళ్ళం. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవ్వరికి అంత టైం దొరుకుతలేదు. ఎందుకంటే ఏదో సంపాదించుకుందాం, ఏదో సాధించుకుందాం అని పరిగెత్తుతున్నారు. కానీ శ్రేష్టమైన వాక్యాన్ని మట్టి పోగొట్టుకుంటున్నారు అందరూ, ఒక్కరు కాదు అందరూ. కాబట్టి ఈ ఈశాన్య దేశములు ప్రకృతి సహజమైనయా ఆత్మీయమైనయా అన్న విషయాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే క్రైస్తవత్వంలో ఒక బలహీనత ఉంది. ఏంటి అంటే ప్రతిదీ ప్రకృతి సహజంగా చూడడానికి ప్రయత్నిస్తారు. కానీ పాతవి గతించిన సమస్తం కృతమైన అన్న విషయాన్ని మనం ఎన్నిసార్లు ధ్యానిస్తూ ఉంటాం కదా. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ప్రకృతి సహజమైన మనిషి ఆత్మ విషయాలని గ్రహించలేడు, వాటిని అర్థం చేసుకోలేడు అని ఉంది అక్కడ వాక్యం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అన్యులైనా కేవలం ఆ కేటగిరీ కిందకి వచ్చేది లేక క్రైస్తవ జీవితంలో కూడా ఈ బలహీనత ఉందా? కొంతసేపు నేను మీతోని ఆధ్యాత్మికమైన ఇస్రాయేల్ లేక ఆత్మీయమైన ఇస్రాయేల్ ఎవరు అనేది కొన్నిసార్లు మీకు కొంతసేపు మీకు వాటిని చూపించిన ఆశపడుతున్నా. మొదటిదిగా చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూస్తాం. ఒక వాక్యం చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. దాని తర్వాత మనం రోమి రాష్ట్ర పత్రికలను కొన్ని వాక్యాలను చూస్తూ ఉంటాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు మనం చూస్తాం. చూడండి, అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, చూడండి మనమే ఏర్పరచబడ్డ వంశం అని చెప్తుంది క్రైస్తవులు, రాజులైన యాజక సమూహము, మనము రాజులము యాజక సమూహము, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. కాబట్టి అన్యులు ఒకప్పుడు దేవుని ప్రజలు కాదు, ఇప్పుడు దేవుని ప్రజలైన ఎందుకు? యేసు ద్వారా. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. కాబట్టి మనమంతా ఇప్పుడు దేవుని ప్రజలు, దేవుని సొత్తు, రాజులైన యాజక సమూహంగా ఏర్పరచబడిన వంశం. 2 గోత్రాలు అనుకుంటారు కానీ కాదు, ఇది స్పెషల్ వంశం, ఇది ఏర్పరచబడ్డ వంశం. ఎందుకంటే ఆయన నామాన్ని విస్తరించడం కొరకు, ఆయన నామాన్ని ప్రకటించడం కొరకే మనము ఏర్పరచబడ్డ వంశం. ఎందుకు నేను ఎన్నుకున్నాడు దేవుడు, ఎందుకు నేను రక్షించుకున్నాడంటే ఆయన నామాన్ని, ఆయన గుణ అతిశయములను, అంటే ఆయన ఎటువంటి గుణం కలిగిన వాడు, దాని తర్వాత ఆయన ఎందుకు అతిశయాస్పదం అంటే ఆయన ఎందుకు అంత గొప్పవాడు, ఆయన రక్షకుడు, ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన అద్భుతాలు చేసేవాడు, అనేకని రక్షించేవాడు. ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే ఈ సృష్టిని సమస్తాన్ని ఆయననే తయారు చేసిండు, ఆయన మూలంగా జరిగిందంటాడు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో. సమస్తమును ఆయన మూలంగా కలిగను, ఆయన నిమిత్తమే కలిగను, ఆయన కొరికే కలిగను. ఆయన అతిశయం, ఆయన గురించి అతిశయం మనం ప్రకటించాలి. ఆయననే జీవంగల దేవుడు, ఆయన తప్ప ఇంకా ఎవరు లేరు అన్న విషయాన్ని మనము అనేకులకు చూపిస్తా ఉండాల. అందు నిమిత్తమై మనమే ఏర్పరచబడిన వంశము అని
ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంటప్పుడు మనము క్రైస్తవ జీవితంలో దాన్ని తృణీకరిస్తున్నాం. మనం కాదు పరిశుద్ధ జనాంగము, ఇశ్రాయేల్ ప్రజలే అని చెప్తున్నారు. చూడండి ఒకసారి రోమి రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం. రోమి రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 29వ వచనంలో చూడండి. 28 నుంచి చదువుతాం. అయితే బాహ్యమునకు అంటే శరీరీతిగా బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కానే కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. చూడండి, అంతరంగమందు యూదుగా మార్చబడాల, బాహ్యంగా కాదు. నువ్వు యూద దేశంలో పుట్టినంత మాత్రాన, యూద గోత్రంలో పుట్టినంత మాత్రాన నువ్వు యూదునివి కావంటుంది వాక్యం. కానీ అంతరంగమందు యూదుగా ఉండేవాడే. కాబట్టి అంతరంగం అంటే నీ హృదయం. అందుకే హృదయ సున్నతి గురించి మాట్లాడుతున్న తర్వాత, మరియు సున్నతి హృదయ సంబంధమైనది కాదు, హృదయ సంబంధమైనది అయి ఆత్మయందు జరుగునదే. కాబట్టి సున్నతి ఆత్మీయమైంది, కానీ అక్షరం వల్ల కలిగింది కాదు, అంటే ప్రకృతి సహజంగా జరిగేది కాదు. కాబట్టి ఎవరు యూదులు అంటే యేసుప్రభు రక్తం చేత కడగబడి రక్షింపబడ్డ వారే నిజమైన యూదులు అని ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. నువ్వు ఎందుకు క్రైస్తవ జీవితం స్వీకరించలేకపోతుందో ఆశ్చర్యం అనిపిస్తున్నారు. అదే రీతిగా చూడండి, ఇప్పుడు రోమిల రాసిన పత్రిక 9వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు రోమిల రాసిన పత్రిక 9వ అధ్యాయం ఇప్పుడు ఇది ఆశ్చర్యంగా ఉండే వాక్యం ఇది. ఎందుకంటే 6వ వచనంలో, అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఎప్పటికీ తప్పిపోదు ఆయన మాట, ఆయన వాక్యం. ఎందుకు చూడండి, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు. ఇశ్రాయేల్ దేశంలో పుట్టిన వారు ఇశ్రాయేలీయులు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు. చాలా ఆశ్చర్యం అనిపిస్తలేదా? అబ్రహాము సంతానం అయినంత మాత్రాన అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. సరే, ఇస్సాకు అంటే మళ్ళీ అబ్రహాం సంతానమే కదా, వాళ్ళు కూడా. ఇస్సాకు అబ్రహాం కుమారుడే కదా. కానీ ఏందో చూడండి 8వ వర్షంలో, అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు. శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానము అనబడి ఎంచబడదురు, సంతానం అని ఎంచబడుతురు. ఇప్పుడు మీరు చెప్పండి, వాగ్దాన సంబంధమైన పిల్లలు ఎవరు? అబ్రహాం పిల్లలు కాదంటుంది. మళ్ళీ ఆ వాగ్దానం చేయబడింది అబ్రహాం కదా, అబ్రహాం సంతానం కదా. ఇంత ధైర్యం కావాలా పౌలికి? నేను అదే ఒకసారి ఊహిస్తానండి. పౌలికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కఠినులైన ఇశ్రాయేలు ప్రజల ముందు నిలబడి ఈ వాక్యాలు చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలా? ఆయన కొట్టిరు కదా, చాలాసార్లు చంపడానికి ప్రయత్నించిండ్రు, కానీ ఆయన చనిపోయాడు అనేసి ఊరి చివరిన లాగి పడేసిండ్రు. కానీ ఆయన బ్రతికి మళ్ళా లేచి బయటకు వచ్చిండు. అంటే చనిపోయి బ్రతికిన వాడు ఆయన. చనిపోయిన వాడిని లేపిన వాడు, చనిపోయి బ్రతికిన వాడు ఆయన. ఎన్నిసార్లు గతంలో నేను ఎన్నిసార్లు చూపించిన అబ్రహాం సంతానం ఎవరు చెప్పండి, ఎవరు చెప్పగలరు? అబ్రహాం సంతానం ఎవరు? దీని వాక్యం ప్రకారంగా అయితే, ఇందాక చూసిన వాని ప్రకారంగా అయితే పిల్లలు కాదని చెప్తున్నారు.
చూడండి, గలతీయుల రాసిన పత్రికలు కొన్ని అది చూపిస్తే మీకు జవాబు దొరుకుతుంది. గలతీయుల రాసిన పత్రిక గలతీయుల రాసిన పత్రిక 3 గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు దాన్ని క్లియర్ గా చూపిస్తున్నాడు. నిజమైన ఇశ్రాయేలు ప్రజలు ఎవరు అని. ఏడవ వచనం చూడండి. దాని ముందు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. చెప్పండి, ఇప్పుడు ఎవరు అబ్రహాం సంతానం? విశ్వాస సంబంధులు. ఎవరు విశ్వాస సంబంధులు? విశ్వాసాన్ని పుట్టించిన వాడే యేసు ప్రభు. ఆయన దాని కర్త, దాన్ని కొనసాగించేవాడు యేసు ప్రభు. కాబట్టి విశ్వాసం మూలంగా విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. తర్వాత అక్కడ ఏముందంటే, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. కాబట్టి అన్ని ఆశీర్వాదాలు దేవుడు అబ్రహాము చేయబడింది ఎవరికి అంటే విశ్వాస సంబంధులకు అని అక్కడ సూచన ఇస్తున్నాడు. దాని తర్వాత చూడండి ఆ సూచన ఎంత ముందుకు వెళ్తుంది మనకి. చూడండి 16వ వచనంలో అబ్రహామునకును అతని సంతానము నకును వాగ్దానములు చేయబడెను. అయితే ఇక్కడ సంతానములు అంటలేదు, సంతానము అంటుంది. తర్వాత చూడండి, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకరి గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనేను. అంటే అబ్రహామునకు చాలా మంది సంతానం ఉన్నారు కదా, 3 భార్యలు కదా ఆయనకి. అంటే ఎంతమంది పిల్లలు? అందరు కాదని చెప్తుంది ఈ వాక్యం. ఇస్సాకు పిల్లలు కూడా కాదని చెప్తుంది వాక్యం. ఎవరు అంటే విశ్వాస సంబంధులు అని చెప్తుంది. అంటే యేసు నుండి సంతానం స్వీకరించిన వాళ్ళని చెప్తుంది. ఇప్పుడు చూపిస్తే చూడండి వాక్యం. ఇరవై 26వ వచనం ఎవరైనా చదువుతారు? నేను చదువుతాను. 26వ వచనము, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాస మూలమున దేవుని కుమారులై ఉన్నారు. ఇంకెవరు కాదు, కేవలం క్రైస్తవులే. యేసుక్రీస్తుని వెంబడించే వారే దేవుని కుమారులు అని ఇక్కడ వాక్యం చెప్తుంది. 27వ వచనం ఇప్పుడు, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఒకసారి గుంటూరులో ఈ వాక్యం చెప్పాను నేను. రక్షింపబడ్డ వారందరూ దేవుని బిడ్డలా అంటే దేవుని ధరించుకున్నవారా అంటే కాదు అని చూపిస్తుంది ఈ వాక్యం. ఏమని? క్రీస్తులోనికి అంటే యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందిన మీరందరూ యేసు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే బాప్తిజం పొందకపోతే వాళ్ళు యేసు ప్రభుని ధరించుకోలేదు. అంతే పాయింట్. ఇందులో యూదుడని గ్రీసు దేశస్తులని లేదు, దాసుడని స్వాతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని భేదం లేనే లేదు. యేసుక్రీస్తు మీరందరూ ఏకంగా ఉన్నారు. అందుకే విమెన్ సేవకుల గురించి, విమెన్ పాస్టర్స్ గురించి మనం సపోర్టివ్ గానే మాట్లాడతాం. ఎందుకంటే భేదం లేదు దేవుని దృష్టిలో. ఇప్పుడు చివరి వాక్యం, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు
అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. కాబట్టి వాగ్దాన వారసులు ఎవరు అంటే ఆ, క్రీస్తు సంబంధులైతేనే, యేసుక్రీస్తుని వెంబడించే వారే అబ్రహాము సంతానమయండి వాగ్దాన వారసులు. అంతే, ఇంకంతకంటే సీక్రెట్ ఏమీ లేదు. రోలు రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 9వ అధ్యాయము, గల్తీలు రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు తర్వాత పేతురు రాష్ట్ర మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చూసిన మనం ఇందాక దేవుని ప్రజ, మనం దేవుని సొత్తు. ఇక్కడ విశ్వాస సంబంధులం, క్రీస్తు సంబంధులం. కాబట్టి ఇశ్రాయేలు అంటే యేసుక్రీస్తు తన రక్తాన్ని క్రయధనంగా పెట్టి కొనుక్కున్న వారే, వారి పాపములకు విమోచన పొందుకున్న వారే అబ్రహాము సంతానము. కాబట్టి అసలైన ఇశ్రాయేలు ప్రజలు వీరే. కానీ దురదృష్టం ఏంటంటే ప్రపంచమంతటా ఈ సత్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వలన ప్రవచనాన్ని సరిగా గ్రహించలేకపోతున్నారు. నేను చూసిన చాలా మంది ఎహెచ్కెల్ గ్రంథము 38వ అధ్యాయము 39వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రకటిస్తున్నప్పుడు యూట్యూబ్ లో కూడా చూసిన చాలా సంవత్సరాల క్రితం, ఎక్కడ చూసినా కానీ ఇది ప్రకృతి సంబంధమైనదే అన్న విషయాన్ని వాళ్ళు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కాదు అని మటుకు నేను రుజువుపరిచిన ఇంతవరకు. ఎట్లా? ప్రకృతి సహజమైన పిల్లలే కాదు, దేవుని పిల్లలు, విశ్వాస సంబంధులు. ఎవరీతిగా అబ్రహాము సంతానం ఎట్లా అయినారు వాళ్ళు? విశ్వాస మూలంగా. ఎట్లా విశ్వాస మూలంగా? క్రీస్తు సంతానమై, క్రీస్తు సంబంధులై, క్రీస్తు పక్షంగా ఉండి. యేసుప్రభు బిడ్డలే ఇశ్రాయేల్ ప్రజలని చెప్తుంది ఈ వాక్యం. పేతురు మరి డైరెక్ట్ గా చూపించేసాడు, దేవుని ప్రజ మీరు, పరిశుద్ధ జనాంగం మీరు, రాజులైన యాజక సమూహం మీరు, అంత డైరెక్ట్ గా చెప్పేసాడు. ఒకప్పుడు ప్రజ కాదు, ఇప్పుడు మనం దేవుని బిడ్డలేం. కాబట్టి ఇవన్నీ నెరవేరే టైంకి మనుషులు ఎక్కడుంటున్నారు? కాబట్టి ఈ గోగు పైన విజయం పొందడం అనేది ఈ ప్రవచనం గురించి మనం ధ్యానిస్తున్నాం. ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో మనం క్లుప్తంగా మొదటిసారి దాన్ని చూస్తాము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. ఇక త్వరలో మనము ప్రకటన గ్రంథాన్ని ముగించుకోబోతున్నాము. ఆశ్చర్యమే, ప్రభు ఇంకెక్కడ నడిపిస్తాడు, ఏ వాక్యాలకు నడిపిస్తాడో మనకు తెలియదు. ప్రకటన గ్రంథము 8వ వచనం, 7-8 వర్షాల నుంచి మనము చూస్తున్నాం వీటన్నిటిని. 1000 సంవత్సరాల తర్వాత ఏం జరిగినది, ఇది 2000 సంవత్సరాలను ఒకసారి మీకు జ్ఞాపకం చేసిన. అయితే మొదటి 1000 సంవత్సరాలకి ఏం జరిగింది దానికి ముందని మనం చూస్తున్నాం. సాతానుడు ఎట్లా బంధింపబడిండు అంటే, యేసు ప్రభు శిలువ మరణం చేత వాడిని ఎట్లా ఓడగొట్టిండు, వాడిని ఏమంటాం నిరాదాయుడుగా చేసిండు అని మనం చూస్తాం కదా. వాని దగ్గర ఏ ఆయుధం లేదు, వాని దగ్గర ఏ శక్తి లేదు. యేసు ప్రభు వాడు అన్నిటిని లాగేసుకున్నాడు అని మనం చూస్తున్నాం. వాడిని ఓడగొట్టేసిండు అక్కడ. కానీ 8వ వర్షంకి వచ్చినప్పటికీ ఏం జరుగుతుందంటే, వాడు విడిపింపబడును. అది మన టైంలో 1000 సంవత్సరాలు అయిపోయింది. ఆయన మరణించి చనిపోయి తిరిగి లేచిన 1000 సంవత్సరాలు అయిపోయింది. దాని తర్వాతనే మీకు ఎగ్జాక్ట్లీ మీకు ఎంతమందికి ఈ విషయాలు తెలుసో ప్రకృతి సహజంగా, కానీ 10వ దశాబ్దం క్రీస్తు శకం అంటే 1000 years, 10th century AD అంటాం ఇంగ్లీష్ లో. యేసు ప్రభు చనిపోయినాక 70వ సంవత్సరంకి ఆ యొక్క సొలొమోను కట్టించిన, హేరోదు మరమ్మతు చేపించిన ఆ మందిరము సమూల నాశనం అయిపోయింది. దాని తర్వాత ఆ 30 సంవత్సరాలు అంటే యేసు చనిపోయింది 33వ సంవత్సరం. దాని తర్వాత ఆ 70 సంవత్సరాలకి వీళ్ళందరూ ప్రపంచం అంతటా చెదిరిపోయినారు దేవుని బిడ్డలు. వాళ్ళంతా చెదిరిపోయి దేవుని సువార్త ప్రకటించారు. 700 సంవత్సరాలకి ఇస్లాం మతం ఆరంభమైంది. 700 సంవత్సరాల తర్వాత
మొహమ్మద్ చనిపోయినాక అక్కడి నుంచి వీళ్ళు యూరోప్ కి బయలుదేరడం జరిగింది. ఇస్లామిక్ కాన్క్వెస్ట్ అంటారు ఇంగ్లీష్ లో. ఇస్లాం మతస్థులు యూరోప్ కి మొత్తం పోయి అక్కడ అనేక మందిని చంపుతా ఉంటే ఒక పోపు, ఇప్పుడు నా పేర్లు అవన్నీ నేను చెప్పలేకపోతున్నా, జ్ఞాపకం లేదు నాకు. ఆయన యూరోపియన్ లీడర్స్ అందరినీ పిలిచి, మీరు ఇట్లనే ఉంటే సమూల నాశనం అయిపోతారు, మీ భవిష్యత్తులో మీ పిల్లలు ఉండరు, అప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే తిరగబడండి అన్నాడు. అప్పుడు అందరూ కత్తులు గన్నులు తీసుకొని తిరగబడి అనేక మంది ఆ ఇస్లామిక్ టెర్రరిస్టులను చంపేశారు. చంపడం వలన యూరోప్ లో ఇస్లాం మతము ప్రసిద్ధి కాలేదు. కానీ వాళ్ళు తిరిగి 1000 సంవత్సరాలు అంటే 10 AD, 700 సంవత్సరాలు, 800, 900, 1000, 10 ADలో వాళ్ళు స్టార్ట్ చేసారు తిరిగి ప్రపంచం అంతా రావడం. అట్లా మన దేశానికి వచ్చినారు. కొంతకాలానికి చైనా రకరకాల దేశాలలో పోయి బలవంతంగా వాళ్ళని చంపేసి భయంకరమైన క్రియలు చేసారు వాళ్ళు. అంటే 1000 సంవత్సరాలు పట్టింది అన్నట్టు. మీకు ఎందుకు నేను చెప్తున్నానో ప్రకృతి సహజంగా అర్థం చేసుకోండి. 1000 సంవత్సరాలకి ప్రపంచమంతటా ఆ మతము బయలుదేరి అనేకలను హింసించి చంపి బలవంతంగా మత మార్పిడి చేసిన వాళ్ళు. ఆ రోజు నుంచి మన కాలంకి మరొక 1000 సంవత్సరాలు అయినాయి. అంటే 2000 సంవత్సరాలు అయిపోయినాయి. కాబట్టి ప్రవచనాలని ప్రకృతి సహజంగా అర్థం చేసుకుని ప్రయత్నిస్తలేం మనం. ఇది కేవలము ఒక మతానికి సంబంధించిన బోధ గురించి మనం ప్రకటిస్తుంది. ఇందులో అనేక మతస్థులు ఉంటారు, క్రైస్తవులు కూడా ఉంటారు. ఈ గుంపులు పరిశుద్ధ జనాంగం మీదకి వచ్చే గుంపులు. ఇప్పుడు మీకు అర్థమైపోలే, పరిశుద్ధ జనాంగం అంటే ప్రకృతి సహజంగా ఉన్న ఇస్రాయేల్ ప్రజలు కాదు, అంతరంగ మందు ఇస్రాయేల్గా మార్చబడ్డవారు, యూదులుగా మార్చబడ్డవారే. వారి మీదికి వీరు యుద్ధానికి బయలుదేరుతున్నారు. ఇది ఒక మతం కాదు, ఇది ఒక వ్యవస్థ, ప్రపంచాత్మకంగా ఉండే విధానం. కాబట్టి ఈ గోగు మాగోగులు అనేవారు పోయిన వారం నేను చూపించినట్టు, పోయిన వారం కూడా చూపించిన నోవాహు సంతానం నుంచి వచ్చిన వాళ్ళు ప్రకృతి సహజంగా. కానీ ఇక్కడ ఉన్నది మటుకు గోగు మాగోగు అనేది, ఇవి ఆత్మీయమైన వ్యవస్థలు. ఇవి రెండు మతపరమైన గుంపులు. ఈ మతపరమైన గుంపులు ఆ ఆత్మీయంగా జీవించే వారి మీద ఏ రీతిగా పడతారనేదే ఈ బోధ అన్నట్టు. ప్రపంచమంతటా జరిగేది ఇది. ప్రపంచమంతటా జరిగేది. కానీ దురదృష్టం ఏంటంటే దేవుని బిడ్డలు వీటిని చూడలేని స్థితిలో ఉన్నారు. ఎందుకు చెప్పండి? ఎందుకు వారు చూడలేని స్థితిలో ఉన్నారు? దేవుని బిడ్డలు ఎందుకు వీటిని చూడలేని స్థితిలో ఉన్నారు? ఎవరు చెప్పగలరు? ఒక నిమిషం. ఎవరు చెప్పగలరు ఎందుకు దేవుని బిడ్డలు వీటిని చూడలేకపోతున్నారు? ఏ కామెంటరీస్ చూసినా, ఏ ఇంటర్నెట్ లో వీడియోస్ చూసినా, యూట్యూబ్ లో వీడియోస్ చూసినా, అందరూ ప్రకృతి సహజంగా ఇస్రాయల్ దేశం మీదకి అనేకులు యుద్ధానికి వస్తారు, వారిని గెలుస్తారు, వారి మీద విజయం పొందుతారు అని చెప్తున్నారు. కానీ నిజమైన ఇస్రాయల్ అంటే క్రైస్తవుల మీద ఆ దాడులు జరుగుతా ఉంటే అందులో అనేక మంది క్రైస్తవులు చనిపోతుంటారు. లెక్కకు మించి ఎక్కడ పడితే అక్కడ శవాలు, ప్రపంచమంతటా రక్తం ప్రవహిస్తుంది అని ఎవరు గ్రహించలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? ఎహెచ్కేల్ గ్రంథంలో మీకు ఒక వాక్యాన్ని నేను చూపిస్తా చూడండి. ఎహెచ్కేల్ గ్రంథము 14వ అధ్యాయం. ఎందుకు అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎహెచ్కేల్ గ్రంథము 14వ అధ్యాయము ఎహెచ్కేల్ గ్రంథము 14వ అధ్యాయము 3, 4 వచనాలు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే గోగు మాగోగుల వారి గురించి మనం ధ్యానిస్తున్నాం, కానీ ఇస్రాయల్ ప్రజల బలహీనతను గ్రహించలేకపోతున్నాం. ఈ రోజుకి ఇస్రాయల్ అంటే కేవలం యేసుని నమ్ముకున్న వాళ్ళే, కానీ సగం సత్యం సగం అర్థాలు జీవించేవారు అన్నట్టు వీళ్ళందరూ. ఇప్పుడు చూడండి, ఎహెచ్కేల్ గ్రంథంలోని వాక్యాన్ని మీకు చూపిస్తున్నా. 14వ అధ్యాయం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఈ మనుషులు ఎవరు? ఆ మనుషులు దాని పైన చూస్తారు. మొదటి వచనంలో ఇశ్రాయేలీయులు.
ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? అనేక సార్లు మన ప్రార్థనలు ఎందుకు వినడు తెలుసా దేవుడు? మన రక్షణ భోజన వాళ్ళమే కదా. ఎందుకు విన్నాడు అంటే, నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకొని నీ హృదయంలో విగ్రహాలు నిలుపుకున్నావు. అండ్ మనకు తెలుసు ఏంది ఆ విగ్రహం అనేది. విగ్రహము అంటే ప్రభు కంటే ఈ లోకంలో దేనికి విలువిచ్చినా అది విగ్రహమే. అదొక వ్యక్తి కావచ్చు, అదొక వ్యవస్థ కావచ్చు, అదొక లోకాతీతమైన విషయాలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, డబ్బు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, పాస్టర్లు కావచ్చు. యేసుప్రభు కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహమే. ఆ వ్యక్తి విగ్రహమే, ఆ పరిస్థితి విగ్రహమే, నీ ధనము నీ విగ్రహమే, నీ ఆస్తులు నీ విగ్రహాలే. వాటన్నిటిని హృదయంలో పెట్టుకుంటాం మనం. అతిశయము, గర్వించడము, నువ్వే కరెక్ట్ అనుకోవడము, తక్కిన వాళ్ళంతా తప్పు అనుకోవడం, ఇవన్నీ విగ్రహాలు అన్నట్టు. వాటిని నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకున్నారంట. అంటే అదొక దేవత కదా, దోషమూర్తి. దాన్ని వాళ్ళు ఎదుట పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, పెద్దలు. అట్లా పెట్టుకొని నా యొద్దకొచ్చి ఏమైనా విచారణ చేయదగునా అంటే వేసేదారు అన్నట్టు. నువ్వు బయటికి ఎంతో పరిశుద్ధంగా భక్తికి కనిపిస్తావు, కానీ నీ హృదయంలో విగ్రహాలు ఉన్నాయి. బ్రదర్ సిస్టర్స్, అంటే ఎంత భయంకరం ఉంటుంది పరిస్థితి. ఏసుప్రభు ఈరోజు మీరు బయటికి మంచి పరిశుద్ధంగా అంత బాగున్నారు, కానీ మీలో విగ్రహాలను పెట్టుకున్నారు మీరు అని పెట్టుకొని మన దగ్గరికి ప్రార్థన చేస్తే నేను మీకు జవాబు ఎట్లా ఇస్తాను చెప్పండి? కింద ఉంచండి. కాబట్టి నీవు వారికి ఈ సంగతి తెలియజేసి ఇలాగ చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను, ఒకటి కాదు అది, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనసున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని తమ ఎదుట అభ్యంతరను పెట్టుకొని ప్రవక్త యుద్ధకు వచ్చు ఇశ్రాయేల్ అందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి. ఇప్పుడు అర్థమైందా ఎవరు అసలు ఇశ్రాయేల్ ఎవరు అన్నిలో? ఇశ్రాయేల్ ప్రజలు అన్యులైపోయినారు దేవునికి. అన్యులు ఇశ్రాయేల్ ప్రజలు అయిపోయినారు. అందుకే పాతవి గతించిన సమస్తం కృతమైనవి. తర్వాత మొదటి వారు కడపటి వారు అవుదురు, కడపటి వారు మొదటి వారు అవుదురు. ఇశ్రాయేల్ ప్రజలు అన్యులు అవుతారు, అన్యులు ఇశ్రాయేల్ ప్రజలు అవుతారు. అది సీక్రెట్. వారి హృదయంలోని లోపరచలేమంట. ఇప్పుడు అన్యులైరి గనుక నేను వారి హృదయమును లోపరచనట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను. కానీ వాళ్ళు లోపడతారా? లోపడరు. ఏ దశలైనా ఎక్కడైనా ఒక చిన్న గుంపే ప్రభుని స్వీకరిస్తుంది. తక్కిన వాళ్ళంతా లోపడిన జనమే. చిన్నప్పటి నుంచి బాల్యం నుంచే వాడి హృదయం అంతా చెడుతనంతో నిండి ఉంది. కాబట్టి ఈ గోగు మాగోగులకు సంబంధించిన విషయాలు నేను ఎంతో మీకు చూపించాలని ఆశపడుతున్నాను. వీళ్ళందరూ ఎవరు అనేది ప్రపంచమంతటా విస్తరించిన వీరు దుష్ట సాంగత్యంలో ఉన్నవారు, దుష్టునికి బానిసలుగా ఉన్నవారు. వాళ్ళందరూ యేసు ప్రభుని తిరిగి స్వీకరిస్తేనే గాని ప్రకృతి సహజమైన ఇశ్రాయేలు ప్రజలు అంతరంగమందు ఇశ్రాయేల్ గా మారరు. వేరే మార్గమే లేదు వాళ్ళకి. ఎవరన్నా వేరే విధానంగా ఇశ్రాయేలు ప్రజలు రక్షింపబడతారంటే నువ్వు అబద్ధ బోధలో ఉన్నావు అన్నట్టే, దాన్ని ఆశ్రయిస్తున్నావు అన్నట్టే. ఏది మార్గం లేదు వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలకి. కేవలము తన కుమారుడైన యేసు ప్రభు దగ్గరికి వస్తేనే కానీ, అతన్ని ఆశ్రయిస్తేనే కానీ వారికి రక్షణ అనుభవం లేదు. కాబట్టి ఈ గోగు మాగోగులు ఎవరంటే దుష్ట ఆత్మలు అంతే. అవి ఏంది? సర్పములు, తేళ్లు. కాబట్టి
ఈ యొక్క ప్రవచనం, ఈ ప్రకటన గ్రంథం 20 మనం చూస్తున్న ఈ యొక్క గోగు మగోగుల ప్రవచనం దేనికి సంబంధించిందంటే, ఇవన్నీ దుష్ట శక్తులు ఆ యొక్క ఆకాశంలో ఉంటున్న చీకటి సమూహాలు అవన్నీ దిగొచ్చేసినాయి. అందుకే మీరు చూస్తున్నారు ప్రపంచమంతటా అలజడి. అవి నేను ఎప్పుడు చెప్పిన ఇవన్నీ దిగొచ్చేసినాయి బ్రదర్స్ సిస్టర్స్ అని. ఒకప్పుడు అక్కడ ఉండే, ఇప్పుడు అవన్నీ కిందికి దిగొచ్చేసినాయి. ఎందుకంటే వాటికి కూడా బహు తక్కువ సమయం అని ప్రకటన గ్రంథం 12 చూపించిన నేను మీకు. సాతానుడు కూడా వాడికి కొద్దిగానే సమయం ఉందని వాడు విజృంభించి పని చేస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు, ఆ ఆ యొక్క 1,44,000 మంది వెంటబడిండు గాని దేవుడు వారికి రెక్కలిచ్చి కాపాడిండు వాళ్ళు ఎగిరిపోలాగున. కాబట్టి వాళ్ళని ఏం చేయలేదు. కాబట్టి వాళ్ళు ప్రసవించిన మగ శిశువైన గొప్ప జన సమూహం వెంట పరిగెత్తిండు వాడు. వాళ్ళని లోబర్చుకొని వాళ్ళందరినీ చంపిండు వాడు అని చూసిన ప్రకటన గ్రంథం 12 క్రైస్తవులందరూ మరణిస్తారు, హతసాక్షులు అవుతారని అక్కడ ఉంది వాక్యం. ఎవరిదని తిరస్కరించలేరు. తిరస్కరించే వాడికి ప్రవచన వరం లేదు. తిరస్కరించే వాడికి ప్రవచనం అంటే అర్థం కాదు. సువార్తలు ధ్యానించి వెళ్ళిపోతాడు. పత్రికలలో ఏమన్నా మంచి అవకాశాలు అంటే వాటిని ధ్యానించుకొని వెళ్ళిపోతాడు. కానీ ప్రవచనాలు ఎవరు ధ్యానించారు నిజంగా చెప్పాలంటే చాలా చిన్న గుర్తు. ఎందుకంటే వాళ్ళు ధ్యానించలేరు, ఎందుకంటే వాళ్ళు బైబిల్ చదివారు సరిగా. ఏ మతమైనా తీసుకోండి, ఏ మతంలో కూడా ఏ మత గ్రంథాలని చదవరు మనుషులు. నేను ఏ పేరు చెప్తలేను కాబట్టి ఏం ప్రాబ్లం లేదు మనకి. ఎవరు కూడా చదవడు. ఈ లోకపు పుస్తకాలు చదవమంటే ఎన్ని గంటలను చదువుతారు, ఎందుకంటే డబ్బులు ధన వ్యామోహం సంపాదించుకోవాలా. కానీ ఆత్మలో ప్రభుకి సన్నిహితం ఉండాలా. అది అసలైన సత్యం అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించరన్నట్టు. అట్లా సమయాన్ని పోగొట్టుకుంటూ కాలం అంతా వృధా చేసుకొని 40 ఏళ్ళకి వచ్చినాక అప్పుడు గుర్తు తెచ్చుకుంటే ఏం లాభం చెప్పండి. ఎన్ని సంవత్సరాలు పోగొట్టుకున్నట్టు క్రైస్తవ జీవితంలో ఈరోజు జరుగుతుంది అంతే ప్రపంచాత్మకంగా. కాబట్టి ఈ గోగు మాగోగు అనేవి అన్ని ఆత్మీయమైన శక్తులు అంతే. అవి చీకటి శక్తులు. అవి ఏం చేస్తున్నాయి, యేసు ప్రభు బిడ్డల వెంట వస్తున్నాయి. ఇది ఎక్కడ ఆరంభమైంది? సిలువ దగ్గర ఆరంభమైంది 2000 సంవత్సరాల క్రితం. అక్కడ యేసు ప్రభుల వారు దుష్టుని మీద విజయం పొంది ఆ విజయాన్ని మన చేతిలో పెట్టి పెడిచి ఎన్నిసార్లు నేను ధ్యానిస్తూ ఉంటాను, ప్రకటిస్తూ ఉంటాను. కాబట్టి ఈ రెండు గుంపులు ఇస్రాయేల్ ప్రజలు అంటే క్రైస్తవుల మీద దాడి చేసి వారందరినీ లోబరుచుకొని అందరి దగ్గర ఆస్తులు పొందుకుంటాయి, లాగుంటాయి, అన్ని ఆస్తులు పోగొట్టుకొని బికారీలాగా తయారవుతారు క్రైస్తవులు చివరికి. ఎందుకు అంటే వాళ్ళు ఈ సత్యాన్ని ఎప్పుడు గ్రహించలేదు. అంత నిమ్మలంగా ఉందిలే, యథావిధిగా జరుగుతుందిలే, ఇంకేం వస్తాడులే అని లైట్ గా తీసుకున్న ప్రజలు వీళ్ళందరూ. ఇవన్నీ చీకటి దశలో ఆత్మీయమైన స్థితిలో ఉన్నాయి. కాబట్టి వాటిని నువ్వు చూడాలంటే నువ్వు ఆత్మ స్వరూపిగా తయారు కావాలా. కాబట్టి వాటిని ఎదుర్కోవాలా అంటే నువ్వు ఆత్మలో వాటిని చూడడం నేర్చుకోవాలా. నీకు దర్శనాలు, కళలు జరగాల. కేవలం పరిశుధాత్మ అభిషేకం ఉంటేనే అవి నీవు చూడగలవని యోగులు ప్రవచనం మనం ధ్యానిస్తాం కదా. అంతే ముందు సర్వ శరీరాల మీద నా ఆత్మను కుమరించేదని అన్నాడు. మీ యవనస్తులు కలలు గందురు, మీ వృద్ధులు మీ యవనస్తులు దర్శనంలో చూచెదరు, మీ వృద్ధులు కలలు గందురు. అంటే రాబోతులు ఏం జరగబోతున్నాయో దర్శనరీతిగా చూడాలా. రాబోతులు ఏం జరగబోతుందో కలల రూపకంగా చూడాలంటే నీకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం అంటున్నాడు. కాబట్టి నేను అనుకుంటా బహుశా వచ్చే వారానికి దీన్ని నేను ముగించేస్తాను ఈ వాక్యాన్ని. వీటికి సంబంధించినవి బహు దీర్ఘంగా ఉన్నాయి కానీ అంత డీటెయిల్డ్ గా నేను దాన్ని తీసుకొని పోలేని స్థితిలో ఉన్నాను. కానీ మీకు ఒక విధానాలు అన్ని అర్థమైపోయినాయి కాబట్టి వీటిని ఎట్లా అప్రోచ్ కావాలనేది, ఇవి ఆత్మీయమైనవి, ప్రకృతి సహజమైనవి కావు అని నువ్వు గ్రహించినప్పుడు నీ పర్సనల్ బైబిల్ స్టడీ స్టార్ట్ అయిపోతుంది. క్రైస్తవ జీవితము అందరూ హతసాక్షులు అవుతారని నేను ఎన్నిసార్లు చూపించిన వాక్యం.
కాబట్టి ఏదో ఒక రోజు అవకాశం ఉంటే మటుకు నేను వచనం వెంబడి వచనము ఏహెచ్కేల్ గ్రంథము 39, 40 అధ్యాయాలని మీకు దీర్ఘంగా చూపిస్తా. ఈ రోజు మటుకు కాదు ఖచ్చితంగా. బట్ ఒక దినం మటుకు వాటన్నిటి నేను మీకు వాటన్నింటి విషయం గురించి చూపిస్తా. వీళ్ళు ఏ రీతిగా అటాక్ చేస్తారు, ఏ రీతిగా భూమిని మొత్తం కప్పేస్తారు, ఇవన్నీ నేను చూపిస్తాను. గతంలో అక్కడక్కడక్కడ కొన్ని చూపించిన కానీ ఏదో ఒక రోజు మటుకు వీటన్నిటిని సిస్టమేటిక్ గా మనం చూస్తాం. గోగు మాగోగులు అంటే ఏంటి అంటే వీరు ప్రపంచాన్ని మోసంతో నింపిన వారని చూపిస్తుంది. ఏదైనా ఒకసారి ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం. భూమి నలు దిశల నుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు. యాక్చువల్గా అయితే సముద్రపు ఇసుక వలె ఉండేది అబ్రామ్ సంతానం. కానీ అబ్రాహము సంతానము రోల్ రివర్స్ అయింది చూడండి. పాతవి గతించే సంవత్సరం కృతమైన మొదటి వారు కడపటి వారు అయినారు, కడపటి వారు మొదటి వారు అయినారు. ఇప్పుడు ఇసుక వలె తయారైంది ఎవరు? అబ్రాహం సంతానం కాదు, శరీరానుసారమైన పిల్లలు గోగు మాగోగు అనువారు. అయితే ఇది చూడండి ఏందది, వారిని మోసపరిచి వారిని యుద్ధంనకు పోగు చేయటకై వాడు బయలుదేరును. ప్రపంచమంతటా మోసము ఆరంభమైపోయింది అని నేను మీకు ఎన్నిసార్లు చూపించిన. ప్రపంచమంతటా కొన్నిసార్లు అక్కడిక్కడ మోసం ఉంది. కానీ ఈరోజు ప్రతి కంపెనీ మోసం చేస్తుంది. మీకు తెలుసో లేదో. గూగుల్ పే డబ్బులు ఛార్జ్ చేసింది, మీకు ఎంతమంది తెలుసు? కరెంటు బిల్లు గూగుల్ పే ద్వారా కడితే ఎక్కువ తీసుకుంటుంది డబ్బులు. చాలా మంది అలవాటు పడిపోయారు కదా, టక పేమెంట్ చేసుకుంటూ అవుతారు. కానీ 11 రూపాయలు ఒక ట్రాన్సాక్షన్ మీద కొడుతున్నాడు. మోసం లేదా? గూగుల్ యూజ్ చేయడం మోసం. మైక్రోసాఫ్ట్ వాడు ఛార్జ్ చేస్తలేడా ప్రతిదానికి? వాడు ఎక్కడెక్కడ మీ నుంచి ఛార్జ్ చేసినా మీకు తెలియదు. మీకు తెలియకుండా మీ డబ్బులన్నీ కట్ అయిపోతున్నాయి బ్యాంక్స్ నుంచి. అంతగా మోసం ప్రపంచం అంతటి ఉంది. అదొకటే కానీ అది కాదు, మోసపుచ్చు ఆత్మలు ఇవి. ఆత్మీయ జీవితంలో మోసపోతున్నాం. అందరూ దేవుని పరిచారకులు అనుకుంటారు, కానీ చివరికి తెలిసేది ఏంటంటే వాడు దుష్టునికి పరిచారకులు తేరనట్టు చూపిస్తాడు ఈ వాక్యాలలో. అయితే వీళ్ళు ఎట్లున్నారట? గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధంలో పోగు చేయటకై వాడు బయలుదేరను. కాబట్టి సైతానుడు ఈ శరీరానుసారంగా ఉండే ప్రజలందరినీ మోసగిస్తున్నాడు. అక్కడ ఒక సూచన దేవుడు ఎందుకు పెట్టిండు? ఇసుక వల్లే తయారవుతున్నారంటే మతపరమైన క్రైస్తవులే గోగు మాగోగు తయారవుతున్నారు. సర్పములు తెల్లగా తయారవుతున్నారని చూపించిన నేను ఎన్నిసార్లు వాక్యాలు. పరలోక రాజ్యము 4 గుంపులు విభజింపబడినాయి. మొదటి 3 గుంపులు లోపలే, ఒక గుంపు మటుకు ఎప్పుడు బయటే అని చూపించాను నేను. చూడండి ఇప్పుడు ఈ గోగు మాగోగు అంటే లోకస్తులు, సర్పాలు, తేళ్లు. వారు భూమి అంతటా వ్యాపించి ప్రపంచమంతటా స్ప్రెడ్ అయిపోయినరు. పరిశుద్ధుల శిబిరము చెప్పండి. పరిశుద్ధుల శిబిరం అంటే ఏం చెప్పండి? శిబిరం అంటే ఒక నివాసం కదా, అంటే మందిరం కదా. పరిశుద్ధుల నివాసం, పరిశుద్ధుల మందిరం. తర్వాత ప్రియమైన పట్టణము అంటే యెరూషలేం, పరమ యెరూషలేం. ఇది భూమి మీద ఉన్న యెరూషలేం కాదు, క్రిందున్న యెరూషలేం కాదు, ఇది పైన యెరూషలేం అంటే క్రైస్తవులు. వాటిని ఆ పట్టణంను ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. మన ప్రభు ఎంతో కాలంగా దీర్ఘంగా సహిస్తా ఉన్నాడు మన శ్రమలను చూస్తూ. ఆయన దీర్ఘంగా ఎంతో ఓపికతో ఎదురు చూస్తుండు. కానీ చివరికి ఇంకా 2000 years ఎండ్ అయిపోయాడు. పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించను. ఎవరిని? గోగు మాగుగా అనే మనుషులు, సైతాను చేత ప్రేరేపింపబడ్డ వారు వీళ్ళందరూ. యేసు ప్రభు బిడ్డలకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళందరినీ దేవుని యొక్క అగ్ని దిగొచ్చి వారిని అందరినీ దహించారట. ఏలియా కాలంలో జరిగింది అట్లా. మీరు గమనించడం లేదు? ఎంతమంది జ్ఞాపకం ఉంది? ఏలియా కాలంలో 3 గుంపులు అవి. మొదటి 2 గుంపులు అగ్ని చేత కాల్చబడ్డాయి. కానీ 3వ గుంపు వచ్చి బ్రతిమలాడుతాయి ఏలియాని. అప్పుడు 3వ గుంపు కాపాడబడుతుంది. కాబట్టి ప్రతిసారి
2 గుంపులు పరలోక ఏమంటాం సర్పములు తేళ్లు అవి శాశ్వతంగా నరకానికి పోతాయి. 3వ గుంపును అగ్నిగుండా దేవుడు బయటికి తీసుకొస్తాడని నేను ఎన్నిసార్లు మీకు చూపించిన వాక్యాలు. కాబట్టి గొప్ప జనము క్రైస్తవులందరూ హతసాక్షులు అవ్వాలంటే ఆ యొక్క అగ్నిగుండ పోక తప్పదు. బంగారం వల్లే వాళ్ళు మెరవాలా అంటే అగ్నిగుండం పోయి అందరూ చనిపోయి తిరిగి ఆయన సన్నిధికి మెరుస్తూ రావాల్సి వస్తుంది. అప్పుడు వారికి అందరికీ నీతి వస్త్రాలు ఇవ్వబడుతున్నాయి. అప్పుడు వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకొని వస్తున్నారు. అంతకుముందు లేవు తెల్లని వస్త్రాలు. ఎందుకు? యేసుని ధరించుకోలే వాళ్ళు, క్రీస్తుని ధరించుకోలేదు వాళ్ళు. శ్రమలలో హతసాక్షులయ్యే టైంకి అప్పుడు బుద్ధి తెచ్చుకొని జీవితాలు మార్చుకున్నారు. అయితేనేంది లేట్ అయినా కానీ దేవుని సన్నిధిలో లేటెస్ట్ గా ఉంటున్నారు వీళ్ళు. 1,44,000 మంది ముందుగానే గదిలోకి వెళ్ళిపోయాక తలుపులు వేయబడుతున్నాయి. పెళ్లి విధిలో పాల్గొంటారు. పెళ్లి కుమార్తె స్థితిలో నిలబడుతున్నారు. కానీ గొప్ప జనము వదిలేని వారు బయటనే ఉండిపోయినారు. ఈ లోకంలో పోయి నూనె కొరకు ప్రయాసపడాల్సి వచ్చింది. ఆ ప్రయాసంలో ప్రాణాలే పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు. హతసాక్షులు అయిపోయి ప్రభు సన్నిధికి వస్తున్నారు తెల్లని వస్త్రాలు వేసుకునేందుకు. మహాశ్రమలలో నుంచి గొర్రెపిల్ల రక్తంలో వారి వస్త్రం ఉత్తుకున్నవారు వీళ్ళు అని సాక్ష్యం పొందిండ్రు. కాబట్టి పరలోకం దిగివచ్చి వారిని దహించి వేసానంటే మొదటి 2 గుంపులు సర్పములు తేలి దహించి వేయబడతాయి. తర్వాత వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల అగ్నిగుండంలో పడవేయబడెను బడెను ఆల్రెడీ వాడున్నాడు. అచట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. అంటే త్రిత్వం ఇక్కడ ఉంది చూడండి, సైతాను త్రిత్వం. సైతాన్ ఉన్నాడు, క్రూర మృగం ఉన్నది, అబద్ధ ప్రవక్తనుడు అగ్నిగంధకంలో అగ్నిగుండంలో ముగ్గురిని దేవుడు అక్కడ వేసిండు. సైతాన్ త్రిత్వం గురించి గతంలో చూపించిన డీటెయిల్ గా ఎప్పుడు చూడలేదు, కానీ ఒకరోజు మనం చూస్తాం. అపవాది, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, ఈ ముగ్గురు అగ్నిగుండంలో పడవేయబడినారు. శాశ్వతంగా వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. వారు యుగయుగంలో రాత్రి పగళ్ళు బాధింపడుదురు. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని ఎందు ఆశ్రయున్న ఒకరిని చూచి తిని భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయాను. వాటికి నిలువ చోటు కనబడకపోయాను. సరే, ఇవన్నీ నేను మళ్ళీ తిరిగి నెక్స్ట్ ట్రిప్ లో నెక్స్ట్ వీక్ లో మనం చూడబోతున్నాము. ఈ గోగు మా గోగుని నెక్స్ట్ వీక్ నేను కంప్లీట్ చేయబోతున్నాను. చేసినాక ఈ 20వ అధ్యాయాన్ని ముగిస్తాము. దాని తర్వాత 21వ అధ్యాయాన్ని చూడబోతున్నాం. ఇది పరలోకానికి సంబంధించిన బోధ. అది పరలోకం ఎవరెవరు చూడలేదో ఈసారి చూడబోతున్నాం ఆ అధ్యాయం ద్వారా. కానీ మీరందరూ ఈ సత్యాన్ని గ్రహించి మోకాళ్ళ మీద ఉండి పరలోకం పోయి రావాలా. వ్యవసాయ రాసిన పత్రికలో మనం ఎన్నిసార్లు చూసినాం దాన్ని. మీరందరూ పరలోక యాత్ర చేసి రావాలా. అక్కడ దేవునితో సంభాషించాలా, దేవుడితో సంభాషించాలా. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కాల. మీరు పరలోకంలో పర్యటన చేసి రావాలా. అందరితో మాట్లాడి తిరిగి రావాలా. నీ యొక్క అంతరంగ పురుషుడు నువ్వు చూడాలా. కొంచెం కష్టమే కానీ చెప్పే మాట. నీ అంతరంగ పురుషుడు అక్కడున్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు. అతన్ని పోయి కలుసుకో, అతనితో నువ్వు అంటే అలింగనం చేసుకో. అప్పుడు నువ్వు నీ హెల్త్ నుంచి బయటకు వస్తావు, సమస్యల నుంచి బయటకు వస్తావు. ఎందుకంటే నీ అంతరంగ పురుషుడు చాలా హెల్తీగా ఉన్నాడు, నువ్వే లేవు నీడ. కాబట్టి నీ సమస్యల నుంచి విడుదల పొందాలంటే నువ్వు ప్రార్థనా పూర్వకంగా అమాంతంగా నీ ఆత్మ అక్కడ పోవాలంతే. నువ్వు పోయి అతన్ని చూడాలా. అరే ఇది నేనేనా, ఇట్లునేనేది. అక్కడ నుంచి నువ్వు కింద చూస్తే నీ బాడీ పిచ్చిగా పనికిరాందాలాగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి నీ అంతరంగ పురుషుని నువ్వు కలుసుకుంటే మళ్ళీ తిరిగి భూమికి వచ్చినప్పుడు నువ్వు యవనస్తుగా తయారైపోతావు, యవనస్తులాగా తయారైపోతావు. మంచి శక్తి దేవుడు ఇస్తాడు. దాని తర్వాత నువ్వు ఆత్మీయ పోరాటంలో పరిగెత్తుతూ సైతానికి వ్యతిరేకంగా భయపడకుండా, వాడి ముఖం ఎంత వికృతంగా ఉన్నా కానీ నువ్వు భయపడకుండా వాడి మీద యుద్ధానికి పోతావు. అటువంటి యుద్ధంలో, ఈ యొక్క యుద్ధంలో గోగు మాగోగులు అనే వారిని వాడు మోసగించాడు. సాతానుడు సర్పలను తెలని మోసగించి మన మీదకి వాడు పంపిస్తున్నాడు. కానీ దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడు. తర్వాత దేవుని కోపం రగులుకొని సర్పం తెలందరినీ చంపేస్తున్నాడు. గొప్ప జనం మటుకు హతసాక్షులు అయ్యి ఆయన సన్నిధికి వస్తున్నారు. మనం మటుకు నిత్యము సీయోను పర్వతం మీద ఆయనతో పాటు నివసిస్తున్నాం. కాబట్టి దీన్ని మర్చిపోవద్దు. నువ్వు మళ్ళా పరలోక ఆ యొక్క సీయోను పర్వతం నుంచి దిగి ఇక్కడికి వచ్చినవంటే కోవిడ్ నిన్ను పట్టుకుంటుంది ఈసారి.
కాబట్టి సేవను పరమపితం మీద ఉండడం మనం ప్రయత్నిస్తాము. అటువంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తాం. పరిశుద్ధుల వగు తండ్రి, ఈశాన్యుల గొప్ప దేవ, మీకు వాహనాలైనా మీ మహిమార్థంగా మనల్ని పెట్టుకోమని ప్రార్థిస్తాం. మీ యొక్క తన్మలి కాపుదల మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కోవిడ్ విషయంగా మేము భయపడకుండా ప్రభావ, అది మమ్మల్ని చూస్తే భయపడాలనైనా. ఎందుకంటే మేము మీ యొక్క శరీర రక్తంలో పాల్పొందిన వారం. కాబట్టి మీ శరీరమే మాది. కాబట్టి మా దగ్గరికి వస్తే అవి కాలిపోతాయి. బ్యాక్టీరియా యేసుక్రీస్తు నామమున హల్లెలూయా. ప్రభావ నడిపించండి. మేము కాంప్రమైజ్ కాకుండా మా జీవితంలో ప్రతిరోజు ఎవరికొకరికి సువార్త చెప్పాలా ప్రభావ. అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించి రాత్రి మంచి రోజు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గుడ్ నైట్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికి ప్రైజ్ లార్డ్ అన్న, అమ్మాయి అందరికి ప్రైజ్ లార్డ్ సిస్టర్స్, బ్రదర్స్, అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.